పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నవభారత్ బాలాజీ. లవ్ మ్యారేజ్ అండి మీది? కాదు, అరేంజ్. మేడం అసలు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అసలు తెలియదు, దానికి ఇంట్రెస్ట్ కూడా లేదు తనకి. సినిమా ఫస్ట్ షాట్ నుంచి తీస్తారు అనుకున్నాను. పిల్లలకి ఎంతమంది? ముగ్గురు. పెద్దమ్మాయి ఎయిమ్స్ లో మాస్టర్స్ చేస్తుంది, ఎండి. రెండో అమ్మాయి BA LLB అయిపోయి ISB ఇన్ హైదరాబాద్. మై సన్ ఈజ్ ప్రాక్టీసింగ్ పైలట్. బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఎంత ఉంటుంది ఇప్పుడు మీ ఏజ్? 64. ఐ ఎంజాయ్ మై ఫుడ్, ఐ డూ ఆల్ నాన్ సెన్స్. నాన్ సెన్స్ అంటే మందా? అంతే అంతే. సినిమాలలో ఆఫర్ ఏంటి అడిగేది అని ఒక చిన్న బల్బు. అలాంటి స్థాయి నుంచి ఈ రోజు నవభారత్ బాలాజీ గారు సీరియల్స్ చేసే స్థాయికి వచ్చారు అంటే మనకి అవకాశం వచ్చినప్పుడు చేయాలి. అప్పటికే పెద్ద హిట్ అయిపోయిన ఆర్టిస్టులు కూడా ఆఫీసులు అన్నిటికీ వెళ్ళేవారు. సత్యనారాయణ గారు వచ్చేవారు, రామలింగయ్య గారు అన్ని వెళ్ళేవారు, గిరిబాబు గారు కలిసేవాడు. అంత బాగుండేది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, మంచి ఫిలిం చేయి, సక్సెస్ అవుతుంది. చేయరండి, ఇండస్ట్రీలో ఎవరికి సపోర్ట్ చేయరు. మా కులము, మా వాడు, అది ఇన్ని ఒకటిదే. నాకు డివిఎస్ రాజు గారు చెప్పాడు, 10 సినిమాల్లో 9 హిట్ కొట్టి 1 ఫెయిల్ అయితే తట్టుకోలేడు ప్రొడ్యూసర్, అది గుర్తుపెట్టుకుని చేయన్నాడు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. 3 హిట్లు కొట్టిన తర్వాత 4వ ఫ్లాప్ కి 20 ఏళ్ళు పట్టింది మళ్ళీ రికవర్ అవటానికి. ఒక్క సినిమాకే వల్ల కాలేదు, చాలా నష్టపోయానంటే ఏంటి? ఫైనాన్షియల్ గా చాలా వరకు లాస్ అయ్యి ఇబ్బందులు పడ్డారా మీరు కూడా ఆర్థికంగా? హైదరాబాద్ ఫిల్మ్ నగర్ స్థలమే అమ్మేశాను నేను. చాంబర్ కార్నర్ పీస్ ఉందే చిరోలెట్, ఇప్పుడెంత అది 26 లక్షలకి అమ్మేశాను. ఈ రోజులను బట్టి ఒక 100 కోట్లు లాస్ అయి ఉంటారు సినిమాల్లో. ఇంకో 0 చేయండి. 1000 కోట్లు. సక్సెస్ లో ఉన్నప్పుడు అహో ఓహో అన్న నవభారత్ బాలాజీ అలాంటి మాటలు చూశారు. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తని వాళ్ళని కూడా చూశారు. లైన్ లో నుంచి తిన్నది కూడా ఉంది. నేను ఆర్టిస్ట్ గా వెళ్ళి, నీ స్టేటస్ అంతే ఆ రోజు. గ్యాంగ్ లీడర్ లో ఆ ఫ్లైఓవర్ మీద ఫైట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాడినరీ. ఏంట్రా డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి పెద్ద హిట్. ఒకే రోజు 4 చోట్ల 100 డేస్ చేశాం. పాలిటిక్స్ కూడా బాగా ఫాలో అవుతారండి మీరు? బాగా. ప్రెసెంట్ తెలంగాణ ఏమనిపిస్తుంది? మన ఇండస్ట్రీలో ఒక అవార్డుకి గద్దర్ గారి పేరు పెట్టడం నాకు యాప్ట్ కాదనిపించింది. సినిమాకి ఆయనకి సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు. సినిమాకి ఇండస్ట్రీకి ఆయన పేరు పెట్టారు ఎందుకు అపోజ్ చేయలేదు? ఎవరు ఎప్పుడో కామెంట్ కూడా చేయలేదు. భయమా? ఏపీ పాలిటిక్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారా? నేను ఫ్రమ్ ది డే 1 తెలుగుదేశం. అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కాదు, అందరికీ తెలుస్తుంది డిఫరెన్స్, ఎవరు వచ్చినప్పుడు ఎలా ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు, గుడ్. బీజేపీ చాలా మంచి జరుగుతుంది. మరి కొంతమందికి కనపడదు. లాస్ట్ 5 years లో ఎవరు చేయలేదని అందరికి తెలుసు. ఇక్కడికంటే అక్కడ వాళ్ళు ఎక్కువ చేయలేరు, వాళ్ళే చెడగొట్టారని నేను అంటాను స్ట్రాంగ్ గా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఒకప్పుడు ఎంతో మంది హీరోస్తో చాలా మంచి క్యారెక్టర్స్ చేసిన నటుడు మాత్రమే కాకుండా ఎన్నో ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్. అండ్ వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పాలంటే దాదాపు 250 పైగా చిత్రాలు నవభారత్ ఫిలిమ్స్తో చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు బాబురావు గారు. సో బట్ అందరూ అనుకుంటారు నవభారత్ బాలాజీ అంటే ఆయన సినిమాతో వచ్చిన పేరేమో అనుకుంటుంటారు, కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సమస్యతో ఆయనకి పేరు వచ్చింది. బట్ చూడటానికి 6 అడుగులు, మంచి అందగాడు, మంచి వాయిస్, కానీ ఎందుకు హీరోగా చేయలేదు అనేది చాలా మందికి డౌట్లు. ఈ తరం వాళ్ళు కూడా ఈటీవీ, జెమిని ఇలాంటి ఛానల్స్లో ఆ సినిమాలు వచ్చేటప్పుడు ఆయన్ని ఒక్కసారిగా ఎక్కడో చూసాము, ఏం చేస్తున్నారు ఇప్పుడు అని చాలా మంది మనకు మెయిల్స్ అండ్ మెసేజ్లు చేయటం వల్ల నవభారత్ బాలాజీ గారిని ఈరోజు మన షోకి పిలిచాం. ఎందుకు ఆలస్యం, నవభారత్ బాలాజీ గారితో మాట్లాడే చాలా విశేషాలు. 38 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు. సో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మీరు చేసిన కొన్ని సినిమాలు, గ్యాంగ్ లీడర్ కానీ, మేజర్ చంద్రకాంత్ కానీ, సంఖ్యలు కానీ, అండ్ చాలా సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి మాకు. ఎందుకంటే ప్రతి సినిమాలో నిడివి ఎంతవరకు ఉన్నా కానీ ఆ పాత్రకు ప్రాణం పోస్తారు. అంటే మీ యాక్షన్, మీ డైలాగ్స్, మీ వాయిస్
ఈ మూడు మిమ్మల్ని తీసిన కొన్ని సినిమాలు అయినా కానీ ఇండస్ట్రీలో ఇప్పటికి నవభారత్ బాలాజీ అంటే మంచి నటుడు, మంచి మనిషి అనేది నిలబెట్టింది 38 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి. ఎలా అనిపిస్తుంది సార్ మీ జర్నీ చూసినప్పుడు? హ్యాపీ కాదు, చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉండటంతో పెద్ద వేరియేషన్ ఏం కనపడదు. ఓకే, అంతా బాగానే ఉంది, ఫైన్, అంతే, సింపుల్. సింపుల్. కానీ ఇండస్ట్రీని చిన్నప్పటి నుంచి చూసి చూసి ఏం అనిపించదు కదా యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా? ఆయన కష్టమే యాక్టింగ్ లోకి రావటం, వచ్చిన తర్వాత అది డెఫినెట్ గా కష్టం యాక్టింగ్ అన్నది. ఒక్కసారి దానికి గ్రూవ్ లోకి వెళ్ళిపోయామంటే ఈజీ అయిపోతుంది. బిఫోర్ దట్ ఎవరికైనా కష్టమే ఉంటుంది. ఓకే, కొత్త వాళ్ళకి మరీ ఇబ్బంది ఉంటుంది. కొంతమంది ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉంటారు, రావటమే దే డూ ది బెస్ట్. ఓకే, అది అందరి వల్ల కాదు. కానీ మీ టైంలో ఎవరికో ఒకరికి ఇద్దరికి లక్కు కలిసి వస్తుంది. అంతే, ఎప్పుడైనా అంతే. లైక్ చిరంజీవి గారు, ఆయన ఎక్సెప్షనల్. మాలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళలో క్యారెక్టర్ పడాలి, ఆ సినిమా ఆడాలి. ఓకే, క్యారెక్టర్ పడింది, అద్భుతంగా చేసాం అనుకున్నా ఆడపోతే సినిమా ఏం లాభం లేదు. ఓకే, ఎవరు చూడరు కాబట్టి. ఓకే, వాళ్ళకి పబ్లిక్ లోకి వెళ్దాం. వీడు బాగా చేశాడు అనుకుంటారు, ఒకరు చూసిన ఒకళ్ళిద్దరు, అది రికగ్నైజ్ అవ్వదు. అది ప్రాబ్లం. అంటే నాన్నగారు ఎప్పుడు అనుకోలేదా ఇన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, నవభారత్ ఫిలిమ్స్ అంటే ఇండస్ట్రీలో తెలియని యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరు ఉండరు. సో బాబురావు గారు అంటే కూడా అంతే గౌరవం, భయం కూడా ఉంటుందంట. అలాంటిది నా కొడుకు చాలా బాగుంటాడు, హీరో మెటీరియల్, తప్పకుండా ఇతనితో సినిమా తీస్తే హిట్ కొడతాము, నేనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను అన్ని. అప్పుడు నైజాం అని, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కృష్ణ, అట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా, చేసుకుంటాము, ప్రాబ్లం లేదు, నేను సేల్ చేసుకోగలను నా కొడుకు ప్రొడక్ట్ని. నాన్నగారు ధైర్యం చేయలేదా, లేదా మీరు వద్దులేని లైట్ తీసుకున్నారు అసలుకి? అట్లా కాదండి, సినిమా హీరోగా నిలబెడతాం అంటే చాలా కష్టం. అండ్ సినిమా ఈజ్ మనీ. ఓకే, విపరీతమైన ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయి. నోబడీ కెన్ రిస్క్ లైక్ దట్. ఓకే, సన్ స్ట్రోక్స్ అనేది చాలా మందికి తగిలినాయి, అప్పుడులో ఎప్పటి నుంచి తగులుతున్నాయి, ఇప్పటికీ తగులుతున్నాయి. నేను దీంట్లో మాత్రం ఎంకరేజ్ చేసేవాడిని కాదు. మా ఫాదర్ని కూడా నన్ను పెట్టి సినిమా తీయమనో, కంపల్సరీ నేను యాక్ట్ చేస్తానో అట్లాంటివి లేదు. అసలు యాక్టర్ అవుదాం పరీక్షించుకోవాలి కదా సార్ లక్. అంటే యాక్టర్ అవుదాం అని ఆలోచన ఉండేది కదా నాకు. ఓకే, సో ఐ వాజ్ ఒక రకంగా ఫోర్స్డ్ ఇన్ టు దిస్. తర్వాత నేను దిగాం కాబట్టి సాధించాలనే ఉద్దేశంతో కొంతవరకు చేశాం, కానీ ఫుల్గా అయితే నేను ఎఫర్ట్ పెట్టలా. ఓకే, నా సెల్ఫ్ ప్రమోషన్ ఎప్పుడు ఉండేది కాదు, దానివల్ల ఐఎమ్ లాకింగ్ బిహైండ్. ఓకే, అది కావాలి. ఆర్టిస్ట్ అనేవాడికి సెల్ఫ్ ప్రమోషన్ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు రిలీజ్ అయ్యారు? అది అవుతూనే ఉన్నాం కానీ చేయట్లేదు. ఓకే, డే 1 నుంచి అవుతూనే ఉన్నా, చేయట్లే. అది చిన్న హిచ్ ఉంటుంది ఎక్కడో. ఓకే, అది ఏంటనేది నోబడీ నోస్. నాకు తెలుసు ఏంటనేది. ఓకే, కానీ కొన్ని చోట్లకి వెళ్ళలేము, కొన్ని చోట్ల అడగలేము, ఆ ఇబ్బందులు ఉన్నాయి నాలాంటి వాళ్ళకి. ఓకే, కానీ ఎవరు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, మేజర్ చంద్రకాంత్, మంచి రోల్, విలన్ సన్, అమరీష్ పూరి సన్. ఇప్పుడు అలాంటి గొప్ప గొప్ప నటులు పక్కన చేయటం అనేది గొప్ప అదృష్టం. అంతే. ఈ అంటే మీ జనరేషన్ వాళ్ళకి. రామారావు గారిది మాత్రం నేనే చేసేది. అవునా? నేను అడిగింది సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఫస్ట్, 2 మేజర్ చంద్రకాంత్. ఓకే, నా క్యారెక్టర్ ఇస్తారా చేస్తారా అని అంత ర్యాప్ ఉండేది కాబట్టి అడగగలిగాను. ఓకే, బట్ ఐ కెనాట్ ఆస్క్ ఎనీవన్. అట్లా నేను ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. కానీ ఏ హీరో చెప్పలేదా, లైక్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి వాళ్ళు వాయిస్ బాగుంటుంది, ఎందుకంటే మీరు చూడటానికి మంచి హైట్, మంచి ఫిజిక్, ఇప్పటికి ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ రోజులు ఎలా ఉంటారో మేము ఊహించగలం. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, మంచి ఫిలిం చేయి, సక్సెస్ అవుతుంది, లేకపోతే సెకండ్ లీడ్ కూడా చేసే అవకాశం కూడా ఉంది మీకు. అప్పుడులో ఎక్కువ, ఇప్పుడు మల్టీ స్టారర్ అంటున్నాం, అప్పుడు ఇద్దరు హీరోల సినిమాలు అన్ని కాంబినేషన్ లేకుండా సినిమా తక్కువ ఉంటుంది అప్పుడు. అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేదా హీరో? చేయరండి, ఇండస్ట్రీలో ఎవరికి సపోర్ట్ చేయరు. మా కులము, మా వాడు, అది ఇన్ని ఒకటిదే. అవునా? ఎవ్రీవేర్ మనీ. వీడి మీద పెడితే రిస్కే కదా, వస్తుందో రాదో. ఒకవేళ వీడికి ఆ క్యారెక్టర్ ఇస్తే చేయగలడో చేయలేడో, ఎందుకు చిన్న క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టేది, పెద్ద క్యారెక్టర్ ఇచ్చి మనం ఇబ్బంది పడేది. అలా చాలా వర్కౌట్ అవుతాయి. ఈవెన్ దో ఆమె ప్రొడ్యూసర్ అయితే కూడా నేను ఆలోచిస్తా, రోషన్ బాగున్నాడు, ఇద్దామా, ఇస్తే ఏమవుతుందో అనే ఆలోచనలో ఉంటాం. బికాజ్ మనీ ఇన్వాల్వ్డ్. ఓకే, ఊరికే చెప్తారు మాటలు, ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి నేనైనా చేయను. ఓకే, ఎవరిని అంటాం కాదు, నేను చేయను. ఎలా స్ట్రిక్ట్ ఉంటారు మీరు అసలు? స్ట్రిక్ట్ ఇన్ ద సెన్స్ రూల్స్ ఎక్కువ, బిజినెస్.
ఇప్పుడు ఒకసారి పోతే ఎవడ పట్టించుకుంటాడండి మొన్నే, రెండో రోజు ఎవడం పలకరించడు. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఓకే. వన్స్ యూ లూజ్ మనీ, నాకు డివిఎస్ రాజు గారు చెప్పాడు. ఫస్ట్ పిక్చర్ నేను ప్రొడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీలో అందరినీ పిలిచాను, అందరూ వచ్చారు కూడా, ఓపెనింగ్ దగ్గర నుంచి అన్నిటికీ. ప్రయత్నమా? శారద గారు, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, లైక్ నేమ్ ఎనీ వన్, దే ఆర్ దేర్. అంత ర్యాప ఉండేది నాకు. ఆయన డివిఎస్ రాజు గారు ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టి, నేను మీ నాన్న కొలీగ్స్ అయ్యా, మంచి ఫ్రెండ్స్ని, నువ్వు ప్రొడ్యూసర్ అవుతున్నావు, జాగ్రత్త. 10 సినిమాల్లో 9 హిట్ కొట్టి 1 ఫెయిల్ అయితే తట్టుకోలేడు ప్రొడ్యూసరు, అది గుర్తుపెట్టుకుని చేయన్నాడు. ఓకే. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. ఓకే. 3 హిట్లు కొట్టిన తర్వాత 4వ ఫ్లాప్కి 20 ఏళ్ళు పట్టింది మళ్ళీ రికవర్ అవటానికి. ఏంటి సార్? అంతే అంతే కదా. ఓకే. ఓవర్ నైట్ పోయింది అంటే అప్పట్లో 1 కోటి 2 కోట్లు పోతుంది. ఒకేసారి 2 కోట్లు పోయిందంటే ఎప్పటికి మీరు రికవర్ అవుతారు? ఓకే. టెన్షన్ ఎలా ఉంటుంది? హౌ టు రీపే దట్? ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్? ఇట్స్ నాట్ జోక్. కానీ ఇది కలెక్టర్ గారు అల్లుడు ఏదో తీశారు, అదే వాణిశ్రీ గారు. ప్రయత్నం హిట్, కలెక్టర్ గారు అల్లుడు సూపర్ హిట్. ఇన్స్పెక్టర్ ఝాన్సీ కొన్ని చోట్ల కలెక్టర్ గారు అల్లుడు కంటే ఎక్కువ చేసింది. ఓకే. కానీ 4వ సినిమా మరో క్విట్ ఇండియా. ఓకే. ఓవర్ నైట్ 1 కోటి రూపాయలు పోయింది. 94 ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎంత ఉంటుంది ఇప్పుడు మరి? 94లో 1 కోటి రూపాయలు అంటే పెద్ద విషయం. ఇప్పుడు 100 కోట్లతో సమానం అసలు. మేబీ అంత అవ్వకపోవచ్చాము, కానీ ఎనీహౌ బిగ్ అమౌంట్ కదా. మరి అవన్నీ రికవర్ చేసుకుని బయటికి రావటం, మళ్ళీ ఇండస్ట్రీలో రావటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే. మేము ఇందులోనే పుట్టి పెరిగాం, ఇందులోనే అలవాటు అయిపోయాం, కాబట్టి స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే. అంటే హ్యాపీలీ కంటిన్యూయింగ్. అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రొడ్యూసర్ బిజినెస్ ఇదే మైండ్ సెట్ ఉంటుందా, లేకపోతే యాక్టింగ్ మీద కూడా మీ మనసు లేదు లాగుతుంటుంది? లేదు, ఎప్పుడు లేదు నాకు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది ఇట్స్ ఏ చిన్న కథ. ఓకే. డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తానన్నా మా నాన్నని. సో దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలరా, మరి ఎట్లా చేస్తామంటే దాసరి దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఆయన మా ఇల్లు ఇది, ఆయన ఇల్లు ఆ పక్కన ఉంటుంది. ఓకే. చెన్నైలో పక్క రోడ్డులోకి 2వ ఇల్లు, 2, 3, 4 అంతే. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఆయన కబుర్లు చెప్పాడు కాసేపు. ఏం చేద్దాం అనుకున్నాం అన్నాడు. సినిమా ఇండస్ట్రీ గురించి నేర్చుకోవాలి నేను, ప్రాక్టికాలిటీ. అంటే ఏం చేయాలన్నాడు. కెమెరామెన్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, కరెక్ట్ కాదు అది. యూ వాంట్ బి ఏ ప్రొడ్యూసర్, నీకు ఇండస్ట్రీలో అన్నీ తెలియాలి, దానికి కరెక్ట్ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. అది నిజమే. నేను దిగిన తర్వాత తెలిసింది నాకు. నా దగ్గర చేరుతాను. మా పేపర్ పెన్ ఇచ్చాడు, రాయమన్నాడు. తెలుగులో డైలాగ్ చెప్తే రాశా. చూసి పర్వాలేదు, తెలుగు బాగా రాసావు, రైటింగ్ బాగుంది. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, అసలు తెలుగు రాయటం రాదు, మాట్లాడటం రాదు, ఏమీ రాదు, వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, వాల్యూ లేకుండా పోయిందిరా అని. వెరీ నెక్స్ట్ డే ఐ జాయిన్ విత్ హిమ్ దాసరి గారి దగ్గర. అట్లా 3 ఏళ్ళు పనిచేశాను. ఓకే. అప్రిషియేషన్ ఆయనకి నేను. ఓకే. చాలా నేర్చుకుని ఉంటారు ఆ స్కూల్. అంతే మరి, అప్పుడు ప్రొడక్షన్ అంటే నేర్చుకుంది అప్పుడే కదా. అసిస్టెంట్ డైరెక్టర్కి తెలిసేది ఎక్కడ అంటే ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. డైరెక్టర్ అంటే కూడా అంతే. అవునా? ఎవ్రీ ఆస్పెక్ట్ హీ నోస్. తెలుసుకుంటే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. అట్లా ఇండస్ట్రీ అంటే నాకు ప్రొడ్యూసర్గానే ఇంట్రెస్ట్. ఓకే. సో ఒక సినిమా ధర్మపీఠం దద్దరెళ్ళింది, సోమన్ బాబు గారి హీరో. ఆయన, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మంచి యాక్టివ్గా ఉండేవాడిని అప్పుడు. ఆయన చూసి నన్ను పిలిచి, వై కాంట్ యు డూ, మీరు అన్నట్టే. కానీ హీరో మెటీరియల్ అనేది అంత ఈజీ కాదండి. ఒక ఆర్టిస్టు హీరోగా నిలబడాలంటే ఎంతో ఉండాలి దానికి. అందరూ హీరోలు అయిపోరు. మనం అనుకుంటాం మన కాకిపిల్ల మనకి ముద్దని. యూ కెనాట్ సే హీరో. ఓకే. దేర్ ఆర్ సమ్ పీపుల్. కానీ అప్పుడు మీ వాయిస్కి భయపడే వాళ్ళంట కదా చాలా మంది. కొంచెం గట్టిగా అరిసేవాళ్ళం, భయపడేవాళ్ళం కాదు. సో హీరో అవటం అంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్. ఓకే. ఎంతమందిని ప్లీజ్ చేయగలగాలి మీరు, నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. ఎంతమంది ఆర్టిస్ట్, ఐ మీన్ పబ్లిక్ని సాటిస్ఫై చేస్తేనే కదా హీరో. అవును. అందరూ అవ్వలేరు అట్లా.